అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ చెల్లని వీలునామా. కుండలో నీళ్ళైపోయాయి హరీష్. తాగడానికి వచ్చాను. అలాగే ఆ చిన్న గుడిసెలో కూడా ఊపిరాడటం లేదు. కాస్త బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుందామని తల్లి మాట పూర్తవ్వకముందే హరీష్ ఇలా అన్నాడు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నీ గుడిసె నుండి బయటికి రావద్దని? ఏం కొంప మునిగిపోయిందని బయటికి వచ్చావు? నీ గుడిసెలో గంట పెట్టాను కదా. ఏదైనా అవసరం వస్తే నన్ను గంట శబ్దంతో పిలవమని చెప్పానా లేదా? స్నేహ బజారు నుంచి వచ్చే టైం అవుతూనే ఉంది. నిన్ను ఇక్కడ చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుందని కొడుకు తల్లిని తీసుకొని గుడిసెలోకి వెళ్ళాడు. పాపం జానకీదేవి మళ్ళీ ఆ గుడిసెలోకే చేరింది. కొడుకు చేసిన పనికి దేవికి కన్నీళ్లు కారుతున్నాయి. గుడిసెలోని చిన్న మంచం మీద పడుకుని శూన్యం వైపు చూస్తూ హరీష్కు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రమాదానికి గురైన రోజును గుర్తు చేసుకోవటం ప్రారంభించింది. సిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ 15 రోజులకు పైగా గడిచిన ఆరోగ్యం కుదుటపడలేదు. ఐసీయూ వార్డు ముందు హరీష్ తండ్రి గోపాలరావు గారు అటు ఇటూ తిరుగుతూ కనపడిన ప్రతి డాక్టర్ని తన కొడుకు ప్రాణాల కోసం వేడుకుంటున్నారు. కొన్నిసార్లు కుర్చీలో కూర్చొని బాధపడుతున్నారు. మరోవైపు హాస్పిటల్లో తన భర్త దగ్గరే నిలబడి ఉన్న జానకీదేవి కూడా తన కొడుకు ఎలా ఉన్నాడో అని అక్కడ ఉన్న నర్సులను అడుగుతూ ఉంది. వారితో పాటు ఆసుపత్రిలో వాళ్ళ కూతురు దీప్తి కూడా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ ఐసీయూ వార్డు నుండి బయటకు వచ్చాడో గోపాలరావు గారు డాక్టర్ని అనుసరించారు. నడక వేగం పెంచుతూ అతని పాదాలపై పడి, డాక్టర్ గారు, నా హరీష్ను రక్షించండి. ఏదైనా చేయండి. నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. నా కొడుకు ప్రాణాలను కాపాడండి డాక్టర్ అన్నాడు. గోపాలరావును ఓదార్చాడు. చూడండి అంకుల్, మేము మీ కొడుకు ప్రాణాలను కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆపరేషన్ మరియు మందులకు 5 లక్షలు అవుతాయి. డబ్బులు ఏర్పాటు చేస్తే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతామన్నారు. డాక్టర్ మాట విని గోపాలరావు గారు, డబ్బులు ఏర్పాటు చేయడానికి సాయశక్తులా ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయగలిగాను. మిగిలిన డబ్బు ఎలా సమకూర్చాలని బాధపడుతున్నప్పుడు విషయం తెలిసిన తన కూతురు దీప్తి వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. ఇక అల్లుడు ఆలస్యం చేయకుండా మిగిలిన 2.5 లక్షల రూపాయలను తీసుకొచ్చి మామయ్య చేతిలో పెట్టాడు. చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి హరీష్ను కాపాడారు డాక్టర్లు. సమయం గడుస్తూ ఉంది. గోపాలరావు గారు కొడుకును ఎలాగోలా ఇంజనీర్ చదివించారు. హరీష్ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు తల్లి తండ్రికి తనతో పాటు పనిచేసే స్నేహని పెళ్లి చేసుకోవాలనుకుంటానన్నాడు. మంచి మాటతనం, చురుకుతనం ఉన్న స్నేహను అమ్మా నాన్నకు పరిచయం చేయటానికి ఒకరోజు. కానీ గోపాలరావు మరియు అతని భార్యకు స్నేహ తీరు నచ్చలేదు. స్నేహ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అమ్మాయి నడవడిక బాగాలేదు. కులం కూడా వేరే కావటంతో వివాహానికి తిరస్కరించారు. మరోవైపు స్నేహ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని తిరస్కరించారు. కానీ హరీష్ మరియు స్నేహ ఎవరి మాట వినలేదు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక తప్పదు అని ఇద్దరిని ఆహ్వానించారు హరీష్ తల్లి తండ్రి. రోజులు గడుస్తూ ఉండగా అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం లేని స్నేహ రోజు ఇంట్లో గొడవ పడేది. కొడుకుని దూరం చేసుకోవటం ఇష్టం లేని జానకీదేవి ఏమీ అనేవారు కాదు. ఒకరోజు వాళ్ళు భయపడిందే జరిగింది. వాళ్ళ కోడలు స్నేహ అనవసరంగా గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది. భర్తతో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది. స్నేహ అంటే అమితమైన ప్రేమ ఉన్న హరీష్ కూడా అమ్మా నాన్నలదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. దీని తర్వాత హరీష్ తన తల్లిదండ్రులను కలవటానికి కూడా రాలేదు. తల్లి మరియు తండ్రి చాలాసార్లు మాట్లాడటానికి ఫోన్ చేశారు. కానీ హరీష్ ఎప్పుడూ వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు కాదు. ఒక్కొక్కసారి తీవ్రంగా కోప్పడేవాడు. అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావటంతో
ఆ తండ్రి మనస్తాపానికి లోనయ్యాడు. ఎప్పుడూ మౌనంగా ఉండటం, కుటుంబంలో శుభకార్యాలకు వెళ్ళేవాడు కాదు. జానకీదేవి మరియు గోపాలరావు మాత్రమే ఇంట్లో ఉండేవారు. ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావటంతో కింద పడిపోయాడు గోపాలరావు. ఏం చేయాలో అర్థం కాక జానకీదేవి పొరుగున ఉండే ఆడపడుచుకి ఫోన్ చేసింది. ఇద్దరూ ఎలాగోలా అతన్ని పట్టుకుని లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ని పిలిచి పరీక్షలు చేయించగా డాక్టర్ గోపాలరావు గారికి గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. జానకీదేవి చాలాసార్లు కొడుక్కి ఫోన్ చేసినా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ అతని కుమార్తె దీప్తికి తన తండ్రి పరిస్థితి గురించి తెలియగానే ఆమె సమయం వృధా చేయకుండా తన భర్తతో తండ్రిని చూడటానికి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె తన తండ్రిని కౌగిలించుకొని, నాన్నగారు, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి, మాతో పాటు రండి, మీకు మంచి వైద్యం అవసరం, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అన్నది. ఆమె ప్రేమతో తండ్రిలో కానీ చాలా ఏళ్ల క్రితం కూతురు అల్లుడు చేసిన ఉపకారానికి ఇక వారి నుండి ఎలాంటి సహాయం తీసుకోదలుచుకోలేదు గోపాలరావు గారు. కూతురు కన్నీళ్లను తుడుస్తూ, దీప్తి, నేను ఏ ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు, ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను, నా దీప్తి వచ్చేసింది కదా అన్నాడు. అల్లుడు కూడా తమతో రమ్మన్నాడు. కానీ గోపాలరావు గారు తిరస్కరించారు. తండ్రి పరిస్థితి మెరుగుపడటానికి, అతనికి సమయానికి మందులు మరియు ఆహారం ఇవ్వటానికి దీప్తి పగలు రాత్రి తండ్రిని చూస్తూ కూర్చున్నది. దీప్తి తరచుగా తండ్రి పాదాలను నొక్కేది. గోపాలరావు గారు తనని ఇదంతా చేయకుండా ఆపినప్పుడల్లా, నాన్న, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు, ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేది. నన్ను ఆపొద్దు నాన్న అనేది. ఒకరోజు ఉదయం, నాన్న, నేను బయలుదేరుతున్నాను, ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని వారం తర్వాత మళ్ళీ వస్తాను అన్నది. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని తండ్రి పాదాలకు నమస్కరించింది. గోపాలరావు గారు తన చెయ్యి పైకెత్తి ఊరుకు వెళ్తున్న తన కూతుర్ని ఆశీర్వదించటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా తన చెయ్యి పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జానకీదేవికి చెమటలు పట్టాయి. దీప్తి వెంటనే తండ్రి పల్స్ చెక్ చేసింది. వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి పిలిపించింది. మళ్ళీ పల్స్ చెక్ చేసి భావోద్వేగానికి గురైంది. కాసేపటికి ఇంటికి చేరుకున్న డాక్టర్ గోపాలరావు శ్వాస వదిలారని నిర్ధారించారు. దీప్తి తన తండ్రి మృతదేహంపై తల వంచి ఏడవడం ప్రారంభించింది. గోపాలరావు తన కొడుకుని బ్రతికున్నప్పుడే కలవాలని, ఒకసారి మనవళ్ళని చూడాలని తహతహలాడారు. ఇన్ని సంవత్సరాలలో ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి తండ్రి వద్దకు రాలేదు. తన తండ్రి స్వర్గస్థులయ్యారని తెలిసి కుటుంబంతో హాజరయ్యాడు. కానీ అతని ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. తలకొరివి పెట్టాక ఇద్దరు కొడుకులను మరియు స్నేహను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. తల్లి జానకీదేవి యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు హరీష్. ఒంటరిగా కాలం గడుపుతున్న జానకీదేవి తన భర్తను తలుచుకొని బాధపడని రోజంటూ లేదు. మనిషి చాలా బలహీనంగా మారింది. భర్త పింఛను తన జీవనోపాధికి వైద్యానికి సరిపోయేవి. వరండాలో ఒంటరిగా పడుకునేది. ఓపిక ఉంటే 2 పూటలా భోజనం వండుకునేది, లేదా తినకుండానే నిద్రపోయేది. అయితే దీప్తి తన తల్లి యోగక్షేమాలు తెలుసుకోవటానికి తరచుగా వచ్చేది మరియు కొన్ని రోజులు తన తల్లితో ఉండేది. తరచూ తల్లిని చూసుకోవటానికి వస్తున్న అక్క తల్లి బంగారు నగలు, తల్లి వద్ద ఉన్న నగదును తను తీసుకుంటుందనే భయంతో తన భార్య పిల్లలతో కలిసి తన తల్లి ఇంటికి వచ్చాడు హరీష్. నాన్నగారు ఇప్పుడు లేరు, అమ్మను ఒంటరిగా చూడలేకపోతున్నాను, ఇక మేము అమ్మతో కలిసి ఇక్కడే ఉంటామని అన్నాడు. ఇది నిజమని భావించిన జానకీదేవి తన కొడుకుకు ఆలస్యంగా అయినా బుద్ధి వచ్చినందుకు తన మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. పాపము, ఆమె తన కొడుకు కోడలి యొక్క నిజస్వరూపం తెలుసుకోలేకపోయింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే కోడలు స్నేహ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అమ్మను మరియు అమ్మ సామాన్లను ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న గుడిసెలోకి మార్చింది. ఈ విషయం తెలిసిన దీప్తి అభ్యంతరం వ్యక్తం చేయటంతో హరీష్ మరియు స్నేహ
పుట్టింట్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు అని గొడవపడ్డారు. ఆమెపై నిందలు మోపారు. మరియు అసలు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం నీకేమిటి అని అవమానకరంగా మాట్లాడి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. జానకీదేవి కూడా తన కొడుకు మరియు కోడలు ని ఎదిరించే పరిస్థితిలో లేదు. వాతావరణ మార్పు వలన జానకీదేవి అనారోగ్యానికి గురయ్యారు. కానీ ఆమె కొడుకు మరియు కోడలు ఆమె చికిత్సకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని భావించారు. అందుకే చికిత్స కూడా చేయించలేదు. దాని కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమవుతోంది. ఒకరోజు పొరుగులో ఉన్న తన ఆడపడుచు వచ్చి జానకీదేవి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇంటికి వచ్చింది. జానకి గారు ఇలాంటి పరిస్థితుల్లో చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది. హరీష్ మరియు స్నేహ అమ్మ మంచం దగ్గర కూర్చొని, అమ్మ ఇక మనకు దక్కేలా లేదు, చాలా అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని హరీష్ చెప్పాడు. ఇలా అనారోగ్యంతో బాధపడటం కంటే మరణించడమే మంచిది అన్నది జానకీదేవి ఆడపడుచు కోపంగా. మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మంచి డాక్టర్ని చూపించలేవా అన్నది. వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేయటం తగదనిపించింది. త్వరగా వెళ్ళి వైద్యుడిని పిలిపించింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక జానకీదేవి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది మరియు ఆమె చాలా వరకు కోలుకుంది. ఒకరోజు తన జ్ఞాపకాల్లో ఉన్న జానకీదేవిని ఆడపడుచు వచ్చి ఆమెను పిలిచినప్పుడు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది. నీకోసం అన్నం, వేడి రసం తెచ్చాను, కాస్త తినండి, మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది. లేదు శకుంతల, ఆకలిగా లేదు అన్నది జానకీదేవి. వదినా, నువ్వు ఏమైనా తింటావా లేదా? లేకపోతే మందులు ఎలా వేసుకుంటావు? మందు వేయకపోతే ఎలా నయమవుతుంది అని ప్రేమగా చెప్పింది శకుంతలాదేవి. ఏం చేయాలి శకుంతల? మందుల వలన ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే శరీరానికైనా గాయం నయమవుతుంది, కానీ మనసు గాయం తగ్గదు కదా అన్నది. ఒక విషయం చెప్పనా వదినా? చాలా రోజుల నుండి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకుంటున్నాను కానీ అని ఆగిన శకుంతలతో, ఏంటి శకుంతల, నీ మాట నేనెప్పుడైనా తప్పు పట్టానా? నువ్వే డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి? వదినా, నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉన్నామన్నారు. నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు. ఎప్పుడైనా పలకరిస్తారా నిన్ను వాళ్ళు? నీ కోడలైతే పిల్లలను ఇటువైపు కూడా రానివ్వదు. నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు. అయినా నువ్వు మాట్లాడవెందుకు? అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాని నీ కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఆస్తి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మాట విన్న జానకీదేవి అసలు విషయం ఏంటంటే, మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామా వల్ల హరీష్ మొన్న దీప్తిని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏమీ చేయలేకపోయాను. అప్పుడు శకుంతల, అసలు ఈ బంధానికి ఏమి పేరు ఇవ్వను? అమ్మా నాన్నల త్యాగాన్ని కొడుకు మర్చిపోయి, కొడుకు తన తల్లిని పనికిరాని వస్తువుగా భావించి, తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పారేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నాడు. నీ గురించి పట్టించుకొని కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇంత బాధను అనుభవిస్తున్నావు? కానీ శకుంతల, ఏం చేయను? కనీ పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలమా? వదినా, బంధాలు స్వార్థంగా మారినప్పుడు వాటి నుంచి ఏమీ ఆశించలేము. తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం. వారికి వారి స్థాయి చూపించాలి. ఈ ప్రక్రియలో ఉపాయాలైన సామధాన భేద దండోపాయాలైన ఉపయోగించి వారికి వారి స్థాయి ఏంటో అర్థమయ్యేటట్లు చేయాలి. మనకు వయసు వచ్చింది, ముసలి వాళ్ళమయ్యాము, కానీ నిస్సహాయులం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళం కాదు కదా. వదిన శకుంతల మాటలు జానకీదేవిని తీవ్రంగా ఆలోచింపచేశాయి. శకుంతల వెళ్ళిపోయాక జానకీదేవి, నాకు దాదాపు 65 ఏళ్ళు ఉంటాయి, కానీ భర్త పోయిన బాధ, సొంత కొడుకు కోడలు చేసిన పనులకు నన్ను ముందే వృద్ధురాలిని చేశాయి. చెప్పుకోవటానికి 2 మనవళ్ళు ఉన్నారు, కానీ
నన్ను పలకరించరు. నా ఇంటిలో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె నిద్రపోయింది. వినిపించింది తనకి, ఏంటి జానకి, ఈ ఇంటి యజమానురాలివి నువ్వు. ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నిన్ను గుర్తు తెచ్చుకో. ఎంత ఇష్టంతో అలంకరించుకున్నావు. గోపాలరావు అన్నారు. చూడండి, నా ఇల్లు ఇప్పుడు నాది కాదంట. నడవటానికి కూడా వీలు లేదంట. కొడుకు కూడా నన్ను పట్టించుకోడు. పర్వాలేదు జానకి, నిన్నెవ్వరూ పట్టించుకోనప్పుడు అతనికి నీ ప్రాముఖ్యత ఏంటి అనేది చూపించు. నీ జీవితాన్ని అలా వృధా చేసుకోకు. నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకు కూడా శాంతి ఉండదు అన్నారు గోపాలరావు గారు. ఇంతలో జానకీదేవి నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అది కల అని ఆమె గ్రహించింది. కానీ ఆ తర్వాత జానకీదేవిలో మార్పు వచ్చింది. ఇప్పుడు సమయానికి ఆహారం తినడం, మందులు వేసుకోవటం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒకరోజు ఉదయం తన గుడిసెలో పేపర్ చదువుతున్న జానకి తల్లి, తండ్రి, పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఒక వ్యాసం చదివింది. అందులోని ఒక విషయం ఆమెకు ఆసక్తి కలిగించింది. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తర్వాత తన వద్ద ఉన్న ఫోన్లో 3-4 రోజులు క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకుంది. తర్వాత ఆదివారం రోజు జానకీదేవి తన గదిలో నుండి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది. ఆమెను చూడగానే కొడుకు హరీష్ వెంటనే, అమ్మా, ఎందుకు బయటకు వచ్చావు? ఏదైనా కావాలంటే నన్ను గంట శబ్దంతో పిలవమన్నాను కదా. స్నేహ చూస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అమ్మ మణికట్టు పట్టుకొని ఆమెను తిరిగి తన గదివైపుకు తీసుకుని వెళ్ళడం ప్రారంభించినప్పుడు జానకీదేవి తన చెయ్యి విదిలించి, స్నేహకి కోపం ఎందుకొస్తుంది? నా భర్త కట్టించిన ఇంట్లో కూర్చోకపోనివ్వటానికి ఆమె ఎవరు? ఎప్పుడూ మౌనంగా చెప్పింది వినే తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హరీష్. జానకీదేవి గారు గట్టి గొంతుతో మాట్లాడుతుండగా లోపల నుంచి స్నేహ గొంతు వినిపించింది. ఈ సమయంలో టీవీ ఎవరు ఆన్ చేశారు? ఈ సమయంలో టీవీ ఆన్ చేసింది ఈ ఇంటి యజమానురాలు. జానకీదేవి గొంతు విని స్నేహ కోపంతో బయటికి వచ్చింది. అత్తయ్య, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ కూర్చోవడానికి ఎంత ధైర్యం? నా కిట్టి పార్టీకి స్నేహితులు వస్తున్నారు. మీరు నిశ్శబ్దంగా మీ గదిలోకి వెళ్ళండి అన్నది. ఖచ్చితంగా వెళ్ళను. ఈరోజు నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది కాబట్టి ఈరోజు టీవీ మొత్తం ఆన్లోనే ఉంటుంది. నువ్వు నీ స్నేహితులను రావద్దని చెప్పు. ఇలా చెబుతూ జానకీదేవి సోఫా మీద కూర్చుంది. మీ అమ్మ చెప్పింది వింటున్నారుగా? స్నేహ కోపంగా భర్త వైపు చూస్తూ అంది. అప్పుడు హరీష్, అమ్మా, నువ్వు నీ గదికి వెళ్ళు. ఇక్కడ కిట్టి పార్టీ జరుగుతుందని స్నేహ చెప్పింది కదా, నీకు వినపడలేదా అని గట్టిగా అన్నాడు. చూడు హరీష్, నువ్వు నీ భార్యకు బానిస అయ్యి తల్లి, తండ్రి అనే బంధాలనే మర్చిపోయావు. మాట్లాడుతుండగానే డోర్ బెల్ మోగింది. స్నేహ తలుపు తెరిచింది. లాయర్ మరియు పోలీసులు ఎదురుగా నిలబడి ఉన్నారు. లాయర్ గారు, మీరేంటి ఇక్కడ అన్నది. నేనే పిలిచాను, జానకీదేవి అన్నది. అక్కడ నిలబడి ఉన్న మనవళ్లను లోపలికి వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ స్నేహ వైపు చూడగా స్నేహ కూడా వెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఇద్దరు మనవళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు రాసిన వీలునామా గురించి మాట్లాడటానికి పిలిచాను. ఎందుకమ్మా? దాంట్లో మాట్లాడటానికి ఏముంది? మీ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీటిపై హక్కు నాకే ఉంది. నాన్నగారు కూడా వీలునామాలో అదే రాశారు కదా, హరీష్ అన్నాడు. హక్కులు గుర్తున్నాయి కానీ విధులు గుర్తురావా? అదేంటమ్మా, మేము మా విధులన్నీ నిర్వర్తించాము కదా. జానకీదేవి మౌనంగా ఉండలేకపోయింది. అవును, అమ్మను గుడిసెలో వేసి మరియు ఆ తర్వాత అమ్మ బతుకుందా లేదా చనిపోయిందా అని కూడా చూడలేదు. దీన్నే కర్తవ్యాన్ని నెరవేర్చడం అని అనుకుంటే మీరు మీ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు. ఇలాగే ఉండదలుచుకుంటే నాకు మీ అవసరం ఏమాత్రం లేదు. ఒంటరిగానే ఉండగలను అన్నది. అంతలో స్నేహ, అత్తయ్య, ఇల్లు మా పేరు మీదే ఉంది, మర్చిపోకండి అన్నది. అప్పుడు జానకి,
తెలుసమ్మా, తెలుసు. ఇల్లు అబ్బాయి పేరు మీద ఉన్నది తెలుసు. ఇలాంటి కొడుకులకు వీలునామా రాసి ఇచ్చిన తల్లి తండ్రి పరిస్థితి ఏమిటో తెలుసు. ఇలాంటి కొడుకులకు బుద్ధి నేర్పించడం తప్పు కాదనే ఆలోచన నా భర్త నాకు కలిగించాడు. దైవం కూడా సహకరించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దాని గురించి లాయర్ గారితో చర్చించి ఈరోజు రమ్మన్నాను. హరీష్ మరియు స్నేహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జానకీదేవి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం ఏ పిల్లలు తల్లి తండ్రి సంరక్షణ చేయకుండా ఆ వీలునామా చెల్లదని చట్టం చెబుతుంది. దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. లాయర్ గారితో చర్చించాను. ఈ చట్టం ఉపయోగించి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను. మిగతా విషయాలు లాయర్ గారు చెప్తారు. అప్పుడు హరీష్ కోపంగా, ఇలా ఎలా అవుతుంది? నేను ఊరుకుంటానా? అప్పుడు లాయర్ గారు, హరీష్ ఆగండి, మీ తల్లిగారు చెప్పింది ముమ్మాటికి నిజం. దానికి సంబంధించిన కేసులనే వాదిస్తుంటాను. గత సంవత్సరం 50 కేసులు తల్లి తండ్రులకు అనుకూలంగా తీర్పు వచ్చాయి. కేసు వేసిన వెంటనే ఇల్లు మీ అమ్మగారి స్వాధీనం అవుతుంది అని చెప్పారు. మేము ఒప్పుకోము అని స్నేహ గట్టిగా అరిచింది. అప్పుడు పోలీసులు కలగచేసుకొని, చూడండి, ఇలాంటివి మేము చాలా చూశాము. మీరు ఆమెను బాగా చూసుకోవట్లేదని కేసు పెట్టినా మీపైనే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. జానకీదేవి, నేను నా ఇంటిని బాడుగకు అనుకుంటున్నాను. నేను నా కోసం ఒక గదిని ఉంచుకుంటాను మరియు మిగిలిన ఇంటిని అద్దెకిస్తాను. మీరు మీ సామాన్లను ఆ గుడిసెలో పెట్టుకోండి. తద్వారా నేను నా ఖర్చులకు కావలసిన డబ్బును సమకూర్చుకోగలను మరియు మీకు కూడా భారం అవ్వను. ఇంకా చెప్పడం పూర్తి కాకముందే హరీష్ మరియు స్నేహ ఇద్దరు వెంటనే వచ్చి తల్లి పాదాల వద్ద కూర్చొని, నువ్వు ఇలా అనకమ్మా, మేమెక్కడికి వెళ్ళాలి? అంతేకాక ఇల్లు నా పేరు మీద ఉందని ఈ ఇంటిని చూపించి 50 లక్షలు అప్పు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఫ్లాట్ కోసం 8 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు అడ్వాన్స్ కూడా పోతుంది. అంతేకాక నాకు కార్ లోన్ కూడా ఉంది. ఉద్యోగం నిమిత్తం నన్ను స్నేహను కలవటానికి ఎవరన్నా వస్తూనే ఉంటారు. వారు మమ్మల్ని ఆ గుడిసెలో చూశారంటే మమ్మల్ని ఎలా గౌరవిస్తారు? నాతో పాటు నీ 2 మనవళ్ళు కూడా ఉన్నారు. మేము నలుగురం ఆ చిన్న గుడిసెలో ఎలా ఉండగలం? నేను అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీ వరకు వస్తే ఉండలేరా? మరి మీరు నా దగ్గరకు రానివ్వని మనవళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఈ ఇల్లు నేను అద్దెకిస్తాను. నా మరణానంతరం మాకు అడుగడుగునా అండగా నిలిచిన నా కూతురు అల్లుడుకు మాత్రమే ఈ ఇంటిపై హక్కు కలిగి ఉంటారు. నీకు బంధాల విలువలు తెలియక నీకు జీవితాన్ని దానం చేసిన అక్కతో కూడా బంధం తెంచుకున్నావు. చాలా ఏళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ వైద్యానికి లక్షల రూపాయలు కావలసి వచ్చినప్పుడు మీ అక్క బావగారు ఆ డబ్బు మీ నాన్నకి అప్పగించారు. చివరి క్షణాలలో నాన్నగారు నిన్ను కలవాలని తహతహలాడారు. మనవళ్ళ మొహం చూడాలని తహతహలాడారు. కానీ నువ్వు చివరి చూపు కూడా దక్కనివ్వలేదు. అయినా నీలాంటి వాడితో మాట్లాడితేనే తప్పు. సరే, అయితే నేను ఇంతకుముందు ఉన్న నా పెద్ద గదిలోనే ఉంటాను మరియు మిగిలిన 2 గదులు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు పై అంతస్తు అద్దెకిస్తాను, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నీ ముందు నేను చెయ్యి చాచను. ఉన్న 2 గదులు మీకు ఒకటి, మీ పిల్లలకు ఒకటి. మీకు కావాలంటే ఆ గుడిసె వాడుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, నా కూతురు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి నా ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది. అంతలో హరీష్, అమ్మా నన్ను క్షమించు. అక్క బాధ్యత తీసుకోవలసిన నేను దారుణంగా ప్రవర్తించాను. నిన్ను గుడిసెలో వేశాను. తోబుట్టువును ఇంటి నుండి వెళ్ళగొట్టాను. ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు తెలిసింది. అదేంటి, ఏదో ఘోరాలు చేసినట్టు ఆవిడను ప్రాధేయపడుతున్నారు అనింది స్నేహ. నోర్మొయ్ అంటూ హరీష్ స్నేహ చెంప పగలగొట్టాడు. అసలు దీనికంతటికీ నువ్వే కారణం.
స్నేహ ఇంకా ఏమీ మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి కిట్టి పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. కొన్ని రోజులలో జానకీదేవి పై అంతస్తుని బాడుగకు ఇచ్చేసింది. అలా జానకీదేవి తన పోరాటం తనే చేసి తన జీవనం సుగమం చేసుకుంది. జానకి గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ చెల్లని వీలునామా. కుండలో నీళ్ళైపోయాయి హరీష్. తాగడానికి వచ్చాను. అలాగే ఆ చిన్న గుడిసెలో కూడా ఊపిరాడటం లేదు. కాస్త బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుందామని తల్లి మాట పూర్తవ్వకముందే హరీష్ ఇలా అన్నాడు. అమ్మా ఎన్నిసార్లు చెప్పాను నీ గుడిసె నుండి బయటికి రావద్దని? ఏం కొంప మునిగిపోయిందని బయటికి వచ్చావు? నీ గుడిసెలో గంట పెట్టాను కదా. ఏదైనా అవసరం వస్తే నన్ను గంట శబ్దంతో పిలవమని చెప్పానా లేదా? స్నేహ బజారు నుంచి వచ్చే టైం అవుతూనే ఉంది. నిన్ను ఇక్కడ చూసిందంటే పెద్ద గొడవ జరుగుతుందని కొడుకు తల్లిని తీసుకొని గుడిసెలోకి వెళ్ళాడు. పాపం జానకీదేవి మళ్ళీ ఆ గుడిసెలోకే చేరింది. కొడుకు చేసిన పనికి దేవికి కన్నీళ్లు కారుతున్నాయి. గుడిసెలోని చిన్న మంచం మీద పడుకుని శూన్యం వైపు చూస్తూ హరీష్కు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రమాదానికి గురైన రోజును గుర్తు చేసుకోవటం ప్రారంభించింది. సిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ 15 రోజులకు పైగా గడిచిన ఆరోగ్యం కుదుటపడలేదు. ఐసీయూ వార్డు ముందు హరీష్ తండ్రి గోపాలరావు గారు అటు ఇటూ తిరుగుతూ కనపడిన ప్రతి డాక్టర్ని తన కొడుకు ప్రాణాల కోసం వేడుకుంటున్నారు. కొన్నిసార్లు కుర్చీలో కూర్చొని బాధపడుతున్నారు. మరోవైపు హాస్పిటల్లో తన భర్త దగ్గరే నిలబడి ఉన్న జానకీదేవి కూడా తన కొడుకు ఎలా ఉన్నాడో అని అక్కడ ఉన్న నర్సులను అడుగుతూ ఉంది. వారితో పాటు ఆసుపత్రిలో వాళ్ళ కూతురు దీప్తి కూడా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ ఐసీయూ వార్డు నుండి బయటకు వచ్చాడో గోపాలరావు గారు డాక్టర్ని అనుసరించారు. నడక వేగం పెంచుతూ అతని పాదాలపై పడి, డాక్టర్ గారు, నా హరీష్ను రక్షించండి. ఏదైనా చేయండి. నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. నా కొడుకు ప్రాణాలను కాపాడండి డాక్టర్ అన్నాడు. గోపాలరావును ఓదార్చాడు. చూడండి అంకుల్, మేము మీ కొడుకు ప్రాణాలను కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. కానీ అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆపరేషన్ మరియు మందులకు 5 లక్షలు అవుతాయి. డబ్బులు ఏర్పాటు చేస్తే వెంటనే ఆపరేషన్ మొదలు పెడతామన్నారు. డాక్టర్ మాట విని గోపాలరావు గారు, డబ్బులు ఏర్పాటు చేయడానికి సాయశక్తులా ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా 2.5 లక్షల రూపాయలు మాత్రమే ఏర్పాటు చేయగలిగాను. మిగిలిన డబ్బు ఎలా సమకూర్చాలని బాధపడుతున్నప్పుడు విషయం తెలిసిన తన కూతురు దీప్తి వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. ఇక అల్లుడు ఆలస్యం చేయకుండా మిగిలిన 2.5 లక్షల రూపాయలను తీసుకొచ్చి మామయ్య చేతిలో పెట్టాడు. చివరికి ఆపరేషన్ సక్సెస్ అయి హరీష్ను కాపాడారు డాక్టర్లు. సమయం గడుస్తూ ఉంది. గోపాలరావు గారు కొడుకును ఎలాగోలా ఇంజనీర్ చదివించారు. హరీష్ పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు తల్లి తండ్రికి తనతో పాటు పనిచేసే స్నేహని పెళ్లి చేసుకోవాలనుకుంటానన్నాడు. మంచి మాటతనం, చురుకుతనం ఉన్న స్నేహను అమ్మా నాన్నకు పరిచయం చేయటానికి ఒకరోజు. కానీ గోపాలరావు మరియు అతని భార్యకు స్నేహ తీరు నచ్చలేదు. స్నేహ ఇంటి నుండి వెళ్ళిన తర్వాత అమ్మాయి నడవడిక బాగాలేదు. కులం కూడా వేరే కావటంతో వివాహానికి తిరస్కరించారు. మరోవైపు స్నేహ తల్లిదండ్రులు కూడా ఈ పెళ్లిని తిరస్కరించారు. కానీ హరీష్ మరియు స్నేహ ఎవరి మాట వినలేదు. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక తప్పదు అని ఇద్దరినీ ఆహ్వానించారు హరీష్ తల్లి తండ్రి. రోజులు గడుస్తూ ఉండగా అత్తామామలతో కలిసి ఉండటం ఇష్టం లేని స్నేహ రోజూ ఇంట్లో గొడవ పడేది. కొడుకుని దూరం చేసుకోవటం ఇష్టం లేని జానకీదేవి ఏమీ అనేవారు కాదు. ఒకరోజు వాళ్ళు భయపడిందే జరిగింది.
వాళ్ళ కోడలు స్నేహ అనవసరంగా గొడవ పెట్టుకొని ఇంటి నుండి వెళ్ళిపోయింది. భర్తతో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించింది. స్నేహ అంటే అమితమైన ప్రేమ ఉన్న హరీష్ కూడా అమ్మా నాన్నలదే తప్పు అన్నట్టుగా మాట్లాడాడు. దీని తర్వాత హరీష్ తన తల్లిదండ్రులను కలవటానికి కూడా రాలేదు. తల్లి మరియు తండ్రి చాలాసార్లు మాట్లాడటానికి ఫోన్ చేశారు. కానీ హరీష్ ఎప్పుడూ వాళ్ళకి సమాధానం ఇచ్చేవాడు కాదు. ఒక్కొక్కసారి తీవ్రంగా కోప్పడేవాడు. అల్లారముద్దుగా పెంచుకున్న కొడుకు దూరం కావటంతో ఆ తండ్రి మనస్తాపానికి లోనయ్యాడు. ఎప్పుడు మౌనంగా ఉండటం, కుటుంబంలో శుభకార్యాలకు జరిగినా వెళ్ళేవాడు కాదు. జానకీదేవి మరియు గోపాలరావు మాత్రమే ఇంట్లో ఉండేవారు. ఒకరోజు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావటంతో కింద పడిపోయాడు గోపాలరావు. ఏం చేయాలో అర్థం కాక జానకీదేవి పొరుగున ఉండే ఆడపడుచుకి ఫోన్ చేసింది. ఇద్దరూ ఎలాగోలా అతన్ని పట్టుకుని లేపి మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్ని పిలిచి పరీక్షలు చేయించగా డాక్టర్ గోపాలరావు గారికి గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. జానకీదేవి చాలాసార్లు కొడుక్కి ఫోన్ చేసినా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ అతని కుమార్తె దీప్తికి తన తండ్రి పరిస్థితి గురించి తెలియగానే ఆమె సమయం వృధా చేయకుండా తన భర్తతో తండ్రిని చూడటానికి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె తన తండ్రిని కౌగిలించుకొని, నాన్నగారు, మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి, మాతో పాటు రండి, మీకు మంచి వైద్యం అవసరం, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాము అన్నది. ఆమె ప్రేమతో తండ్రిలో కానీ చాలా ఏళ్ల క్రితం కూతురు అల్లుడు చేసిన ఉపకారానికి ఇక వారి నుండి ఎలాంటి సహాయం తీసుకోదలుచుకోలేదు గోపాలరావు గారు. కూతురు కన్నీళ్లను తుడుస్తూ, దీప్తి, నేను ఏ ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు, ఇప్పుడు నేను త్వరగా కోలుకుంటాను, నా దీప్తి వచ్చేసింది కదా అన్నాడు. అల్లుడు కూడా తమతో రమ్మన్నాడు. కానీ గోపాలరావు గారు తిరస్కరించారు. తండ్రి పరిస్థితి మెరుగుపడటానికి, అతనికి సమయానికి మందులు మరియు ఆహారం ఇవ్వటానికి దీప్తి పగలు రాత్రి తండ్రిని చూస్తూ కూర్చున్నది. దీప్తి తరచుగా తండ్రి పాదాలను నొక్కేది. గోపాలరావు గారు తనని ఇదంతా చేయకుండా ఆపినప్పుడల్లా, నాన్న, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో నాకు తెలుసు, ఆ రుణం తీర్చుకునే సమయం వచ్చింది అని చెప్పేది. నన్ను ఆపొద్దు నాన్న అనేది. ఒకరోజు ఉదయం, నాన్న, నేను బయలుదేరుతున్నాను, ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, చూసుకొని వారం తర్వాత మళ్ళీ వస్తాను అన్నది. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండండి అని తండ్రి పాదాలకు నమస్కరించింది. గోపాలరావు గారు తన చెయ్యి పైకెత్తి ఊరుకు వెళ్తున్న తన కూతుర్ని ఆశీర్వదించటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా తన చెయ్యి పడిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జానకీదేవికి చెమటలు పట్టాయి. దీప్తి వెంటనే తండ్రి పల్స్ చెక్ చేసింది. వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి పిలిపించింది. మళ్ళీ పల్స్ చెక్ చేసి భావోద్వేగానికి గురైంది. కాసేపటికి ఇంటికి చేరుకున్న డాక్టర్ గోపాలరావు శ్వాస వదిలారని నిర్ధారించారు. దీప్తి తన తండ్రి మృతదేహంపై తల వంచి ఏడవడం ప్రారంభించింది. గోపాలరావు తన కొడుకుని బ్రతికున్నప్పుడే కలవాలని, ఒకసారి మనవళ్ళని చూడాలని తహతహలాడారు. ఇన్ని సంవత్సరాలలో ఆ కొడుకు ఒక్కసారి కూడా తల్లి తండ్రి వద్దకు రాలేదు. తన తండ్రి స్వర్గస్థులయ్యారని తెలిసి కుటుంబంతో హాజరయ్యాడు. కానీ అతని ముఖంలో ఎటువంటి బాధ కనిపించలేదు. తలకొరివి పెట్టాక ఇద్దరు కొడుకులను మరియు స్నేహను తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. తల్లి జానకీదేవి యోగక్షేమాలు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు హరీష్. ఒంటరిగా కాలం గడుపుతున్న జానకీదేవి తన భర్తను తలుచుకొని బాధపడని రోజంటూ లేదు. మనిషి చాలా బలహీనంగా మారింది. భర్త పింఛను తన జీవనోపాధికి వైద్యానికి సరిపోయేవి. వరండాలో ఒంటరిగా పడుకునేది. ఓపిక ఉంటే 2 పూటలా భోజనం వండుకునేది, లేదా తినకుండానే నిద్రపోయేది. అయితే దీప్తి తన తల్లి యోగక్షేమాలు తెలుసుకోవటానికి తరచుగా వచ్చేది మరియు కొన్ని రోజులు తన తల్లితో ఉండేది. తరచూ తల్లిని చూసుకోవటానికి వస్తున్న అక్క తల్లి బంగారు నగలు, తల్లి వద్ద ఉన్న నగదును తను తీసుకుంటుందనే భయంతో తన భార్య పిల్లలతో కలిసి తన తల్లి ఇంటికి వచ్చాడు హరీష్. నాన్నగారు ఇప్పుడు లేరు, అమ్మను ఒంటరిగా చూడలేకపోతున్నాను, ఇక మేము అమ్మతో కలిసి ఇక్కడే ఉంటామని అన్నాడు.
ఇది నిజమని భావించిన జానకీదేవి తన కొడుకుకు ఆలస్యంగా అయినా బుద్ధి వచ్చినందుకు తన మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. పాపము, ఆమె తన కొడుకు కోడలి యొక్క నిజస్వరూపం తెలుసుకోలేకపోయింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే కోడలు స్నేహ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకుంది. అమ్మను మరియు అమ్మ సామాన్లను ఇంటి వెనుక భాగంలో ఉన్న చిన్న గుడిసెలోకి మార్చింది. ఈ విషయం తెలిసిన దీప్తి అభ్యంతరం వ్యక్తం చేయటంతో హరీష్ మరియు స్నేహ పుట్టింట్లో అవసరానికి మించి జోక్యం చేసుకోవద్దు అని గొడవపడ్డారు. ఆమెపై నిందలు మోపారు మరియు అసలు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం నీకేమిటి అని అవమానకరంగా మాట్లాడి ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. జానకీదేవి కూడా తన కొడుకు మరియు కోడలు ని ఎదిరించే పరిస్థితిలో లేదు. వాతావరణ మార్పు వలన జానకీదేవి అనారోగ్యానికి గురయ్యారు. కానీ ఆమె కొడుకు మరియు కోడలు ఆమె చికిత్సకు డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని భావించారు. అందుకే చికిత్స కూడా చేయించలేదు. దాని కారణంగా ఆమె వ్యాధి మరింత తీవ్రమవుతోంది. ఒకరోజు పొరుగులో ఉన్న తన ఆడపడుచు వచ్చి జానకీదేవి యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఇంటికి వచ్చింది. జానకి గారు ఇలాంటి పరిస్థితుల్లో చూసిన ఆవిడ ఆశ్చర్యపోయింది. హరీష్ మరియు స్నేహ అమ్మ మంచం దగ్గర కూర్చొని, అమ్మ ఇక మనకు దక్కేలా లేదు, చాలా అనారోగ్యంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావటం లేదని హరీష్ చెప్పాడు. ఇలా అనారోగ్యంతో బాధపడటం కంటే మరణించడమే మంచిది అన్నది జానకీదేవి ఆడపడుచు కోపంగా. మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? మంచి డాక్టర్ని చూపించలేవా అన్నది. వీళ్లతో మాట్లాడుతూ సమయం వృధా చేయటం తగదనిపించింది. త్వరగా వెళ్ళి వైద్యుడిని పిలిపించింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడాక జానకీదేవి పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది మరియు ఆమె చాలా వరకు కోలుకుంది. ఒకరోజు తన జ్ఞాపకాల్లో ఉన్న జానకీదేవిని ఆడపడుచు వచ్చి ఆమెను పిలిచినప్పుడు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది. నీకోసం అన్నం, వేడి రసం తెచ్చాను, కాస్త తినండి, మందులు కూడా వేసుకోవాలి కదా అన్నది. లేదు శకుంతల, ఆకలిగా లేదు అన్నది జానకీదేవి. వదినా, నువ్వు ఏమైనా తింటావా లేదా? లేకపోతే మందులు ఎలా వేసుకుంటావు? మందు వేయకపోతే ఎలా నయమవుతుంది అని ప్రేమగా చెప్పింది శకుంతలాదేవి. ఏం చేయాలి శకుంతల? మందుల వలన ఆరోగ్యం బాగుపడుతుంది, అలాగే శరీరానికైనా గాయం నయమవుతుంది, కానీ మనసు గాయం తగ్గదు కదా అన్నది. ఒక విషయం చెప్పనా వదినా? చాలా రోజుల నుండి నీ పరిస్థితి చూడలేక చెప్పాలనుకుంటున్నాను కానీ అని ఆగిన శకుంతలతో, ఏంటి శకుంతల, నీ మాట నేనెప్పుడైనా తప్పు పట్టానా? నువ్వే డాక్టర్ని పిలవకపోతే నా పరిస్థితి ఏంటి? వదినా, నీ కొడుకు కోడలు ఈ చిన్న గుడిసెలో నిన్ను ఉన్నామన్నారు. నువ్వేమో ఏమీ మాట్లాడకుండా వచ్చేశావు. ఎప్పుడైనా పలకరిస్తారా నిన్ను వాళ్ళు? నీ కోడలైతే పిల్లలను ఇటువైపు కూడా రానివ్వదు. నిన్ను ఒక పనికిరాని వస్తువుగా చూస్తున్నారు. అయినా నువ్వు మాట్లాడవెందుకు? అన్నయ్య ఆరోగ్యం బాగాలేదని నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాని నీ కొడుకు కోడలు అన్నయ్య మరణించాక ఆస్తి ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మాట విన్న జానకీదేవి అసలు విషయం ఏంటంటే, మీ అన్నయ్య మరియు నేను కలిసి రాసిన వీలునామా వల్ల హరీష్ మొన్న దీప్తిని ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పుడు ఏమీ చేయలేకపోయాను. అప్పుడు శకుంతల, అసలు ఈ బంధానికి ఏమి పేరు ఇవ్వను? అమ్మా నాన్నల త్యాగాన్ని కొడుకు మర్చిపోయి, కొడుకు తన తల్లిని పనికిరాని వస్తువుగా భావించి, తల్లిని పట్టించుకోకుండా ఒక గుడిసెలో పారేసి తల్లి మరణాన్ని ప్రార్థిస్తున్నాడు. నీ గురించి పట్టించుకొని కొడుకు కోడలు గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు ఇంత బాధననుభవిస్తున్నావు? కానీ శకుంతల, ఏం చేయను? కనీ పెంచిన కొడుకు మీద పగ పెంచుకోగలమా? వదినా, బంధాలు స్వార్థంగా మారినప్పుడు వాటి నుంచి ఏమీ ఆశించలేము. తల్లిదండ్రుల ప్రాముఖ్యత పిల్లలకు తెలియనప్పుడు పిల్లలను సన్మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల కర్తవ్యం. వారికి వారి స్థాయి చూపించాలి. ఈ ప్రక్రియలో ఉపాయాలైన సామధాన భేద దండోపాయాలైన ఉపయోగించి
వారికి వారి స్థాయి ఏంటో అర్థమయ్యేటట్లు చేయాలి. మనకు వయసు వచ్చింది, ముసలి వాళ్ళమయ్యాము, కానీ నిస్సహాయులం, ఆత్మవిశ్వాసం లేని వాళ్ళం కాదు కదా. వదిన శకుంతల మాటలు జానకీదేవిని తీవ్రంగా ఆలోచింపచేశాయి. శకుంతల వెళ్ళిపోయాక జానకీదేవి, నాకు దాదాపు 65 ఏళ్ళు ఉంటాయి, కానీ భర్త పోయిన బాధ, సొంత కొడుకు కోడలు చేసిన పనులకు నన్ను ముందే వృద్ధురాలిని చేశాయి. చెప్పుకోవటానికి 2 మనవళ్ళు ఉన్నారు, కానీ నన్ను పలకరించరు. నా ఇంటిలో ఈ చిన్న గుడిసెలో బంధించబడి ఉన్నాను. ఇవన్నీ ఆలోచిస్తూ ఆమె నిద్రపోయింది. వినిపించింది తనకి, ఏంటి జానకి, ఈ ఇంటి యజమానురాలివి నువ్వు. ఇష్టంతో కట్టుకున్న నీ ఇంట్లోని ప్రతి వస్తువు నిన్ను గుర్తు తెచ్చుకో. ఎంత ఇష్టంతో అలంకరించుకున్నావు. గోపాలరావు అన్నారు. చూడండి, నా ఇల్లు ఇప్పుడు నాది కాదంట, నడవటానికి కూడా వీలు లేదంట. కొడుకు కూడా నన్ను పట్టించుకోడు. పర్వాలేదు జానకి, నిన్నెవ్వరూ పట్టించుకోనప్పుడు అతనికి నీ ప్రాముఖ్యత ఏంటి అనేది చూపించు. నీ జీవితాన్ని అలా వృధా చేసుకోకు. నిన్ను ఇలాంటి స్థితిలో చూస్తుంటే నా ఆత్మకు కూడా శాంతి ఉండదు అన్నారు గోపాలరావు గారు. ఇంతలో జానకీదేవి నిద్రలేచి ఒక్కసారిగా చుట్టూ చూడటం మొదలుపెట్టింది. కానీ అక్కడ ఎవరూ లేరు. అది కల అని ఆమె గ్రహించింది. కానీ ఆ తర్వాత జానకీదేవిలో మార్పు వచ్చింది. ఇప్పుడు సమయానికి ఆహారం తినడం, మందులు వేసుకోవటం ప్రారంభించి కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒకరోజు ఉదయం తన గుడిసెలో పేపర్ చదువుతున్న జానకి తల్లి, తండ్రి, పిల్లల బంధాలు మరియు వృద్ధాశ్రమాల గురించి ఒక వ్యాసం చదివింది. అందులోని ఒక విషయం ఆమెకు ఆసక్తి కలిగించింది. దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తర్వాత తన వద్ద ఉన్న ఫోన్లో 3-4 రోజులు క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకుంది. తరువాత ఆదివారం రోజు జానకీదేవి తన గదిలో నుండి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది. ఆమెను చూడగానే కొడుకు హరీష్ వెంటనే, అమ్మా, ఎందుకు బయటకు వచ్చావు? ఏదైనా కావాలంటే నన్ను గంట శబ్దంతో పిలవమన్నాను కదా. స్నేహ చూస్తే ఆమెకు చాలా కోపం వస్తుంది అని చెప్పి అమ్మ మణికట్టు పట్టుకొని ఆమెను తిరిగి తన గదివైపుకు తీసుకుని వెళ్ళడం ప్రారంభించినప్పుడు జానకీదేవి తన చెయ్యి విదిలించి, స్నేహకి కోపం ఎందుకొస్తుంది? నా భర్త కట్టించిన ఇంట్లో కూర్చోకపోనివ్వటానికి ఆమె ఎవరు? ఎప్పుడూ మౌనంగా చెప్పింది వినే తల్లి రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు హరీష్. జానకీదేవి గారు గట్టి గొంతుతో మాట్లాడుతుండగా లోపల నుంచి స్నేహ గొంతు వినిపించింది. ఈ సమయంలో టీవీ ఎవరు ఆన్ చేశారు? ఈ సమయంలో టీవీ ఆన్ చేసింది ఈ ఇంటి యజమానురాలు. జానకీదేవి గొంతు విని స్నేహ కోపంతో బయటికి వచ్చింది. అత్తయ్య, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ కూర్చోవడానికి ఎంత ధైర్యం? నా కిట్టి పార్టీకి స్నేహితులు వస్తున్నారు. మీరు నిశ్శబ్దంగా మీ గదిలోకి వెళ్ళండి అన్నది. ఖచ్చితంగా వెళ్ళను. ఈరోజు నాకు టీవీ చూడాలని అనిపిస్తుంది, కాబట్టి ఈరోజు టీవీ మొత్తం ఆన్లోనే ఉంటుంది. నువ్వు నీ స్నేహితులను రావద్దని చెప్పు. ఇలా చెబుతూ జానకీదేవి సోఫా మీద కూర్చుంది. మీ అమ్మ చెప్పింది వింటున్నారుగా? స్నేహ కోపంగా భర్త వైపు చూస్తూ అంది. అప్పుడు హరీష్, అమ్మా, నువ్వు నీ గదికి వెళ్ళు. ఇక్కడ కిట్టి పార్టీ జరుగుతుందని స్నేహ చెప్పింది కదా, నీకు వినపడలేదా అని గట్టిగా అన్నాడు. చూడు హరీష్, నువ్వు నీ భార్యకు బానిస అయ్యి తల్లి తండ్రి అనే బంధాలనే మర్చిపోయావు. మాట్లాడుతుండగానే డోర్ బెల్ మోగింది. స్నేహ తలుపు తెరిచింది. లాయర్ మరియు పోలీసులు ఎదురుగా నిలబడి ఉన్నారు. లాయర్ గారు, మీరేంటి ఇక్కడ అన్నది. నేనే పిలిచాను, జానకీదేవి అన్నది. అక్కడ నిలబడి ఉన్న మనవళ్లను లోపలికి వెళ్ళమని చెప్పింది. ఇద్దరూ స్నేహ వైపు చూడగా స్నేహ కూడా వెళ్ళమన్నట్టు సైగ చేసింది. ఇద్దరు మనవళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు రాసిన వీలునామా గురించి మాట్లాడటానికి పిలిచాను. ఎందుకమ్మా? దాంట్లో మాట్లాడటానికి ఏముంది? మీ ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీటిపై హక్కు నాకే ఉంది. నాన్నగారు కూడా వీలునామాలో అదే రాశారు కదా, హరీష్ అన్నాడు. హక్కులు గుర్తున్నాయి కానీ విధులు గుర్తురావా? అదేంటమ్మా,
మేము మా విధులన్నీ నిర్వర్తించాము కదా. జానకీదేవి మౌనంగా ఉండలేకపోయింది. అవును, అమ్మను గుడిసెలో వేసి మరియు ఆ తర్వాత అమ్మ బతుకుందా లేదా చనిపోయిందా అని కూడా చూడలేదు. దీన్నే కర్తవ్యాన్ని నెరవేర్చడం అని అనుకుంటే మీరు మీ కర్తవ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించారు. ఇలాగే ఉండదలుచుకుంటే నాకు మీ అవసరం ఏమాత్రం లేదు. ఒంటరిగానే ఉండగలను అన్నది. అంతలో స్నేహ, అత్తయ్య, ఇల్లు మా పేరు మీదే ఉంది, మర్చిపోకండి అన్నది. అప్పుడు జానకి, తెలుసమ్మా, తెలుసు. ఇల్లు అబ్బాయి పేరు మీద ఉన్నది తెలుసు. ఇలాంటి కొడుకులకు వీలునామా రాసి ఇచ్చిన తల్లి తండ్రి పరిస్థితి ఏమిటో తెలుసు. ఇలాంటి కొడుకులకు బుద్ధి నేర్పించడం తప్పు కాదనే ఆలోచన నా భర్త నాకు కలిగించాడు. దైవం కూడా సహకరించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దాని గురించి లాయర్ గారితో చర్చించి ఈరోజు రమ్మన్నాను. హరీష్ మరియు స్నేహ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జానకీదేవి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం ఏ పిల్లలు తల్లి తండ్రి సంరక్షణ చేయకుండా ఆ వీలునామా చెల్లదని చట్టం చెబుతుంది. దీని గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను. లాయర్ గారితో చర్చించాను. ఈ చట్టం ఉపయోగించి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోబోతున్నాను. మిగతా విషయాలు లాయర్ గారు చెప్తారు. అప్పుడు హరీష్ కోపంగా, ఇలా ఎలా అవుతుంది? నేను ఊరుకుంటానా? అప్పుడు లాయర్ గారు, హరీష్, ఆగండి. మీ తల్లిగారు చెప్పింది ముమ్మాటికి నిజం. దానికి సంబంధించిన కేసులనే వాదిస్తుంటాను. గత సంవత్సరం 50 కేసులు తల్లి తండ్రులకు అనుకూలంగా తీర్పు వచ్చాయి. కేసు వేసిన వెంటనే ఇల్లు మీ అమ్మగారి స్వాధీనం అవుతుంది అని చెప్పారు. మేము ఒప్పుకోము అని స్నేహ గట్టిగా అరిచింది. అప్పుడు పోలీసులు కలగచేసుకొని, చూడండి, ఇలాంటివి మేము చాలా చూశాము. మీరు ఆమెను బాగా చూసుకోవట్లేదని కేసు పెట్టినా మీపైనే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. జానకీదేవి, నేను నా ఇంటిని బాడుగకు అనుకుంటున్నాను. నేను నా కోసం ఒక గదిని ఉంచుకుంటాను మరియు మిగిలిన ఇంటిని అద్దెకిస్తాను. మీరు మీ సామాన్లను ఆ గుడిసెలో పెట్టుకోండి. తద్వారా నేను నా ఖర్చులకు కావలసిన డబ్బును సమకూర్చుకోగలను మరియు మీకు కూడా భారం అవ్వను. ఇంకా చెప్పడం పూర్తి కాకముందే హరీష్ మరియు స్నేహ ఇద్దరు వెంటనే వచ్చి తల్లి పాదాల వద్ద కూర్చొని, నువ్వు ఇలా అనకమ్మా, మేమెక్కడికి వెళ్ళాలి? అంతేకాక ఇల్లు నా పేరు మీద ఉందని ఈ ఇంటిని చూపించి 50 లక్షలు అప్పు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఫ్లాట్ కోసం 8 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు అడ్వాన్స్ కూడా పోతుంది. అంతేకాక నాకు కార్ లోన్ కూడా ఉంది. ఉద్యోగం నిమిత్తం నన్ను స్నేహను కలవటానికి ఎవరన్నా వస్తూనే ఉంటారు. వారు మమ్మల్ని ఆ గుడిసెలో చూశారంటే మమ్మల్ని ఎలా గౌరవిస్తారు? నాతో పాటు నీ 2 మనవళ్ళు కూడా ఉన్నారు. మేము నలుగురం ఆ చిన్న గుడిసెలో ఎలా ఉండగలం? నేను అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య లేదు. మీ వరకు వస్తే ఉండలేరా? మరి మీరు నా దగ్గరకు రానివ్వని మనవళ్ళ గురించి నేనెందుకు ఆలోచిస్తాను? ఈ ఇల్లు నేను అద్దెకిస్తాను. నా మరణానంతరం మాకు అడుగడుగునా అండగా నిలిచిన నా కూతురు అల్లుడుకు మాత్రమే ఈ ఇంటిపై హక్కు కలిగి ఉంటారు. నీకు బంధాల విలువలు తెలియక నీకు జీవితాన్ని దానం చేసిన అక్కతో కూడా బంధం తెంచుకున్నావు. చాలా ఏళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నీ వైద్యానికి లక్షల రూపాయలు కావలసి వచ్చినప్పుడు మీ అక్క బావగారు ఆ డబ్బు మీ నాన్నకి అప్పగించారు. చివరి క్షణాలలో నాన్నగారు నిన్ను కలవాలని తహతహలాడారు. మనవళ్ళ మొహం చూడాలని తహతహలాడారు. కానీ నువ్వు చివరి చూపు కూడా దక్కనివ్వలేదు. అయినా నీలాంటి వాడితో మాట్లాడితేనే తప్పు. సరే, అయితే నేను ఇంతకుముందు ఉన్న నా పెద్ద గదిలోనే ఉంటాను మరియు మిగిలిన 2 గదులు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు పై అంతస్తు అద్దెకిస్తాను, ఎందుకంటే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నీ ముందు నేను చెయ్యి చాచను. ఉన్న 2 గదులు మీకు ఒకటి, మీ పిల్లలకు ఒకటి. మీకు కావాలంటే ఆ గుడిసె వాడుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, నా కూతురు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి
నా ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది. అంతలో హరీష్, అమ్మా నన్ను క్షమించు. అక్క బాధ్యత తీసుకోవలసిన నేను దారుణంగా ప్రవర్తించాను. నిన్ను గుడిసెలో వేశాను. తోబుట్టువును ఇంటి నుండి వెళ్ళగొట్టాను. ఎంత పెద్ద తప్పు చేశానో నాకిప్పుడు తెలిసింది. అదేంటి, ఏదో ఘోరాలు చేసినట్టు ఆవిడను ప్రాధేయపడుతున్నారు అనింది స్నేహ. నోర్మొయ్ అంటూ హరీష్ స్నేహ చెంప పగలగొట్టాడు. అసలు దీనికంతటికీ నువ్వే కారణం. స్నేహ ఇంకా ఏమీ మాట్లాడటానికి ధైర్యం చేయలేదు. ఆమె తన స్నేహితులకు ఫోన్ చేసి కిట్టి పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. కొన్ని రోజులలో జానకీదేవి పై అంతస్తుని బాడుగకు ఇచ్చేసింది. అలా జానకీదేవి తన పోరాటం తనే చేసి తన జీవనం సుగమం చేసుకుంది. జానకి గారు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.